నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉండరా? గియాల మీతో ముచ్చటించాలని ఒక మంచి సినిమా ముచ్చట తెచ్చిన అందరూ పురుసతిగా టీవీ ముందు కూర్చొని చూడురి. అగో మాటల్లోనే మన వెంకటగిరి బాయ్ కూడా వచ్చిండు. నమస్తే కాకా, ఎట్లున్నావే? నేను బాగున్నానులే బి యాదగిరి, నువ్వు బాగున్నావా? ఇగో టీవీ చూసేటోళ్ళందరికీ ముందుగాల నటరత్నాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతాండా బి. ఈ పొద్దు యాటికి పోవాకరి, టీవీ ముందే కూర్చోరి. మీకోసం ఒక మంచి ముచ్చట తెచ్చిన, మనం అంతా కూర్చొని మంచిగా ముచ్చటించుకుందాం. ఏమంటారు? ఈరోజు మన టీవీ ముందు కూర్చొని చూసే దోస్తుల కోసం ఒక మంచి ముచ్చట చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చిన. గదే ఇండియన్ 2 సినిమా గురించి ఇలా ముచ్చటించాలి. ఏంది బి యాదగిరి, బాగా ఎచ్చలు పడుతున్నావు మనిషివి? నేను భారతీయ 2 గురించి బలంగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. భారతీయ 2 గురించే మాట్లాడాలా? చల్ ఇండియన్ 2 గురించే చెప్పాలి. లేదు భారతీయ 2 గురించే మాట్లాడాలా? లేదు ఇండియన్ 2 గురించే చెప్పాలి. లేదు బి భారతీయ 2 గురించే చెప్పాలా? నువ్వా ఇక్కడ మీ ముందు చూడండి. ఏంది బి సోమేష్ కెమెరామ్యాను అట్టార్చండావు? కుక్కేమన్నా కొరికిందా? ఆయన స్టూడియోలో కుక్కలు రావే, చీమగిట్ట కొరికిందా? ఇప్పటి నుండి చూస్తున్నా, ఒకడేమో ఇండియన్ 2 అంటాడు, ఇంకొకడేమో భారతీయ 2 అంటాడు. రెండు ఒకటేరా నాయన. చిన్నప్పుడు స్కూల్కి పోలేదా? చూడు బి, లాస్ట్ కెమెరామ్యాన్ కూడా మన మీద జోకులు ఎచ్చన్నాడు. అవు బై, ఇజ్జత్ తీసుండు సాలేగాడు. నువ్వు ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు కవర్ చేయాలి. మాకు తెలుసులే బి, నువ్వు కనుక్కుంటావో లేదని ఉత్తినే జోక్ వేసినాం. నువ్వు బాగానే కనుక్కున్నావే. గౌకాక నువ్వు కనపెడతావో లేదో అని ఉత్తినే జోక్ చేసినాం. నువ్వైతే మంచిగా చెప్పినావుతి. సర్లే బి, నువ్వు ఫ్రేమ్ పెట్టు, తొందరగా బెరిగ్గా అయిపోయేచ్చాం. అది ముచ్చట. ఇవాళ మనం భారతీయుడు సినిమా 2, అదే మన కమల్ సార్ నటించిన భారతీయుడు సినిమా 2 గురించి మనం మాట్లాడాలి అన్నట్టు. కాదు బి, నీ బర్త్డే ఎప్పుడు? అరే ఏంది కాక, ఇప్పుడు భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడాలి అంటే నా పుట్టినరోజు ఎప్పుడు నన్ను అడుగుతావేంది? నువ్వు ఇచ్చే బర్త్డే పార్టీ కోసం కాదులే బి. నువ్వు యా ఇయర్లో పెట్టినావో చెప్పు. 1980లో కాదు బి యాదగిరి. ఇప్పుడు మనం భారతీయుడు 2 సినిమా గురించి చెప్పాలంటే 1996లో రిలీజ్ అయిన పాత భారతీయుడు గురించి చెప్పాలి. ఇప్పుడు ఎట్టా చెప్పాలా బి? అవు కాక, నువ్వు చెప్పే వరకు నాకు యాదికి రాలే. ఇప్పుడు సమజ్ అవుతుంది నువ్వు నా డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అడిగినావో. మనమంటే 1980స్లో పుట్టినాం కాబట్టి భారతీయుడి సినిమా వచ్చినప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాం, మనకి యాదికుంది. గదే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పరిస్థితి ఏంది కాక? అవు కాక, నేను ఆలోచించనే లేదు. నేను అదే ఆలోచించన్నా బి. పాత భారతీయుడు సినిమా గురించి ఎట్టా చెప్పాలనో దిక్కు తెలియకుంది. ఏం చేయాలంటావు బి? ఇగో వెంకటగిరి కాక, నా దగ్గర ఒక జబర్దస్త్ ఐడియా ఉంది, చెప్పాలనా? ఆ ఐడియా ఏదేందో తొందర చెప్పు బి, నాకు దిక్కు తెలియకుంది. అరే ఏం లేదు కాక, వెరీ సింపుల్. మన పోరగాళ్ళకి మళ్ళొక్క తూరి గా పాత భారతీయుడి సినిమా చూపిస్తే సెట్ అయిపోతుంది అన్నట్టు. ఏంది బి నువ్వు చెప్పేది? ఎప్పుడో 1996లో రిలీజ్ అయిన భారతీయుడి సినిమా ఇప్పుడు మళ్ళీ చూపించావా? ఎట్ట చూపించావు బి? అరే వెరీ సింపుల్ కాక, ఇప్పుడు కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు చెప్పాలి. మనం కూడా గా భారతీయుడి సినిమాని మినీ భారతీయుడి సినిమా లాగా చూపించాలి. అప్పుడు మన పోరగాళ్ళకి భారతీయుడు 2 సినిమా గురించి చెప్తే ఈజీగా సమజ్ అవుతుంది అన్నట్టు. చెప్పు బి యాదగిరి, ఈ తూరి భారతీయుడు 2 సినిమా ఈ లంచగొండితనం, అవినీతి అధికారుల భర్తం పట్టే కథాంశంతో వస్తాండదా, లేకపోతే ఏదైనా కొత్త కాన్సెప్ట్తో వస్తాండదా? ఈ తూరి భారతీయుడు కరప్టెడ్ సిస్టమ్ని సెట్ చేసేదానికి పాత భారతీయుడు 2గా వస్తుండు. ఈసారి భారతీయుడు అందరి లెక్కలు తేల్చబోతాండు. చూడు బి యాదగిరి, నాలాగా బాగా చదువుకున్న వాళ్ళకి నువ్వు చెప్పేది ఏడర్థమవుతుంది, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. చదువుల గురించి నువ్వే చెప్పాలా. ఏంది భయ్ వెంకటగిరి భయ్, గిట్లంటున్నావు గట్లంటున్నావు, గిట్ల పెట్టి గట్లంటున్నావు, దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా ఏంది? అదే బి యాదగిరి, మా రాయలసీమ దిక్కు ఎవరన్నా వేసేయాలంటే బాంబులు కత్తులు మోసుకునే వాళ్ళ, అవన్నీ మోసుకునే వాళ్ళంటే చాలా ఇబ్బంది అవుతాండ. అది అందుకే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ సార్ మాదిరి మర్మ విద్య నేర్చుకుంటాడా. ఫసక్ అంతే, సింపుల్గా అయిపోతుంది. ఎట్టుంది? అగోతి అన్న, మీరన్నా చెప్పురి. గా సినిమాలలో హీరోలు ఎట్ట చేస్తే అట్ట చేయాలి అంటుండు. గా సినిమాల్లో చేసినట్టు మన నిజ జీవితంలో చేయాలంటే అవుతుందా? గిట్ట మీరన్నా చెప్పురి, బుద్ధి వస్తుంది. కాదు బి యాదగిరి, మన కమల్ సార్ని చూసంటే కరప్టెడ్ సిస్టమ్ని సెట్ చేసేదానికే కాదు, అన్బ్రేకబుల్ రికార్డ్స్ కూడా సెట్ చేసేదానికి వచ్చినట్టున్నది అది బి. అవు మళ్ళా కమల్ సార్ అంటే గా మాత్రం ఉంటుంది. కమల్ సారు సినిమాలలోనే కాదు, రియల్ లైఫ్లో గిట్ట హీరోనే. కమల్ సారు సినిమాలలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఎవ్వరూ బ్రేక్ చేయలేని అన్బ్రేకబుల్ రికార్డ్స్ సెట్ చేసిండు. మస్తు చెప్పినావు బి యాదగిరి.
మన కమల్ సారు 3.5 వయసు పసి వయసులోనే కలతూర్ కన్నమ్మ అనే సినిమాలో బాలనటుడిగా చేసి జాతీయ అవార్డు కొట్టిండు. అవుకాక గా తర్వాత మన కమల్ సారు అవార్డుల మీద అవార్డులు మొత్తం ఫిలింఫేర్ అవార్డులు, జాతీయ అవార్డులు, సైమా అవార్డులు, రాష్ట్ర అవార్డులు గిట్లా మొత్తం 171 అవార్డులు కొట్టిండు. బి ఇప్పటి వరకు మన కమల్ సారు 240 సినిమాలు పైనే చేసిండు. ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడో, ఎన్ని అవార్డులు కొడతాడో దిక్కు తెలియకుంది బి. గందుకే చెప్పినా కాక సినిమాల పరంగా కానీ రియల్ లైఫ్లో కానీ అన్బ్రేకబుల్ రికార్డ్ సెట్ చేసిండు మన కమల్ సారు. అందుకే బి అదిగిరి ఒకటి చెప్తాండా ఇనుకో, ఆయనకు ఆయనే సాటి, ఆయనకి లేరెవరు పోటీ, ఆయనకు ఆయనే పోటీ. ఎట్టుంది బి అదిగిరి? మస్తు చెప్పినావు కాక. ఇప్పుడైతే నిజంగా మన కమల్ సార్తోనే పోటీ పడుతుండు. ఇప్పుడు కల్కి సినిమాలో మన కమల్ సార్ యాక్ట్ చేసిండు. కల్కి సినిమా ఆల్రెడీ థియేటర్లలో ఉంది. మళ్ళీ ఇప్పుడు కమల్ సార్ యాక్ట్ చేసిన భారతీ 2 వచ్చే వారం అదే జూలై 12వ తేదీ థియేటర్లోకి వస్తుంది. అంటే ఏంటన్నట్టు కమల్ సార్తోనే పోటీ పడుతుండు, ఆయనకు ఆయనే పోటీ అన్నట్టు. కరెక్ట్ చెప్పినావు బి అదిగిరి. అవును బి, ఈ సినిమాలో మన హీరో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతి సింగ్ వీళ్ళంతా చేస్తున్నారంటనే. అవు మళ్ళా మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఇందులో యాక్ట్ చేస్తుండ్రు. మన వెన్నెల కిషోరు, మన బ్రహ్మానందం సార్ ఉండు కదా, బ్రహ్మానందం సార్ గిట్ట ఈ భారతీ 2లో యాక్ట్ చేసిండు. పాసుగులా ఈ సినిమాలో మన బ్రహ్మి సార్ చేస్తున్నాడా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఈ తూరి సినిమా ఖచ్చితంగా పోవాల్సిందే బి. నువ్వు ముందే టికెట్లు బుక్ చేయి, తప్పి ఆగు మళ్ళా. కాక ఆల్రెడీ సినిమా టికెట్లు బుక్ చేసిన, నువ్వేం ఫిగర్ చేయి. కాదు బి, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి కదా, సన్నగా ఉంటాడు, కరెంటు తీగ స్పార్క్ కొట్టినట్టు మ్యూజిక్ కొడతాడు. అనిరుద్ధు అయిపోయి కదా మ్యూజిక్ డైరెక్టరు. అవుకాక మన అనిరుద్ధ్ రవిచందర్ కూడా మంచి తోపు మ్యూజిక్ డైరెక్టరు. ఈ మధ్య పెద్ద సినిమాలకి మ్యూజిక్ చేస్తుండు. మన అనిరుద్ధ్ చేసిన ఫస్ట్ సినిమా ఏంది, అది గుర్తుకత్తలేదు. ఏంది బి 3 రావట్లేదా? చెల్, సినిమా పేరు గుర్తుకత్తలేదంటే 3 రావట్లేదా అంటావు? దిమాగ్గిన దొబ్బిందా? అదే బి, సినిమా పేరే 3 రావట్లేదా, అదే అంటే 3 సినిమా పేరు గుర్తుకు రావట్లేదా అంటున్నా బి. 3 సినిమా ఫ్లాప్ అయినా కానీ 3 సినిమాలో ఒకే ఒక్క పాటతో మన అనిరుద్ధ్ సూపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయినాడు బి. ఆ పాట ఏదనే? అదే బి, వై దిస్ కొలవేరి డి, వై దిస్ కొలవేరి డి. అయ్యా దొరా, ఈడు గాత్రంతో నన్ను చంపేస్తున్నాయే బాబోయ్. చూడు బి అదిగిరి, నేను కూడా ఒక మంచి పాట క్రియేట్ చేసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అనుకుంటాడా. ఏమంటావు బి? చెల్, నువ్వు పాట క్రియేట్ చేసుడేంది? పాట క్రియేట్ చేయాలంటే మస్తు టాలెంట్ కావాలి. ఏంది బి అట్టా అంటున్నావు? నా గురించి నువ్వు తక్కువ అంచనా ఇస్తున్నావు. లోపల టాలెంట్ టన్నులు ఉంది బి. శాంపుల్గా ఒకటి ఇచ్చా వినుకో. అదిగో ఆవుల మంద, ఇదిగో నేను వెన్నెల కింద. చచ్చిపోతుంటా. ఏందిరా అయ్యా, నీకు దండం పెడతా పాట పాడి పానందిద్దాం అనుకున్నావా ఏంది బి? నా పాట చూసంటే నీకు జెల్సీగా ఉండదు కదా. చెల్, నీదొక పాట, మరి ఆ పాటకి నేను జెల్సీ ఫీల్ అవుడు. అవును బి అదిగిరి, మన శంకర్ సినిమాలు చాలా బాగుంటాయి. నాకు కూడా మన శంకర్ సినిమాలు అంటే చాలా ఇష్టం బి. అవుకాక శంకర్ సార్ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. శంకర్ సార్ సినిమా తీస్తుండంటే ఆయన అభిమానులు ఆయన తీసే సినిమా కోసం కళ్ళల్లో అత్తులేసుకొని ఎదురు చూస్తారు అన్నట్టు. అవును బి, శంకర్ సార్ సినిమాలలో మంచి లొకేషన్లు, అద్భుతమైన మ్యూజిక్, గ్రాఫిక్స్, అసలు చూస్తే శంకర్ సార్ సినిమాలే చూడాలి అన్నట్టుంటాయి బి. అంత బాగుంటాయి శంకర్ సార్ సినిమాలు. అవును కాక మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో శంకర్ సార్ ఒకరు. ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు అందరు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదా, గా పాన్ ఇండియన్ సినిమాల్ని మొదట ఇంట్రొడ్యూస్ చేసిందే మన శంకర్ సారు. ఈ సినిమాకి నిర్మాత ఎవరు బి? ఈ సినిమాకి 2 నిర్మాతలు ఎంకడిగిరి బై. ఒకళ్ళేమో సుభాస్కరన్ అలీరాజా లైకా ప్రొడక్షన్స్, ఇంకొకరేమో ఉదయనిధి స్టాలిన్ రెడ్ మూవీ క్రియేషన్స్. ఈ 2 నిర్మాతల్లో ఒక నిర్మాత హీరో ప్లస్ ఉప ముఖ్యమంత్రి. ఎరుకనా? హీరో ప్లస్ ఉప ముఖ్యమంత్రి ఇంకెవరు? మన పవన్ కళ్యాణే లేబ్బి. నువ్వు గిదే చెప్తావని నేను ముందే ఊహించినా కాక, కానీ పప్పులా కాలేసినావు. మన భారతీ 2 సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా నిర్మాతలు కూడా తమిళ వాళ్ళే. గంటే గా హీరో ప్లస్ ఉప ముఖ్యమంత్రి కూడా తమిళతనే. ఇంకా యాది కొత్తలేదా? ఒక చిన్న డౌట్ బి అదిగిరి, ఈ సినిమాలో చేసే ప్యాడింగ్ ఆర్టిస్టులు కొంతమంది మధ్యలో అనారోగ్యం వల్ల చనిపోయినారంట బి. వాళ్ళ క్యారెక్టర్లు అదే సగం షూటింగ్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయినాయంటే అవి ఎట్ట చేసినాడు మన శంకర్ సారు? అవుకాక మన శంకర్ సారు ఏఐ టెక్నాలజీ వాడి గా మధ్యలో ఆగిపోయిన అదే ఆ ఆర్టిస్టులు చనిపోయిన క్యారెక్టర్లు ఉన్నాయి కదా,
వాళ్ళ క్యారెక్టర్లని ఏఐ టెక్నాలజీ వాడి సినిమా షూటింగ్ గిట్ట పూర్తి చేసిండు. కరెక్ట్ చెప్పినావు బి యాదగిరి. టెక్నాలజీ వాడాలంటే ఎవరైనా మన శంకర్ సార్ తర్వాతే. అందుకు ఎగ్జాంపులే రోబో 2. ఇంకా బాగా చెప్పాలంటే మన శంకర్ సారు 1998లోనే జీన్స్ సినిమాలో అద్భుతమైన టెక్నాలజీ వాడినాడు బి. సర్లే బి యాదగిరి, ఫైనల్గా ఇంకొక మాట చెప్తావా? భారతీ 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? అవుకాక మన భారతీ 2 సినిమా జూలై 12వ తేదీ ఫిక్స్ చేసిండ్రు. జూలై 12 రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఇగో దోస్తులు, మీరు కూడా యాదించుకొని జూలై 12 భారతీ 2 సినిమా చూడుర్రి. మళ్ళొచ్చే వారం ఇదే షోలో మరో సినిమా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం.